బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. వార్త సందేశానికి స్వాగతం. ముందుగా విశ్రాంతి దినము గురించి మనం చూద్దాం. విశ్రాంతి దినము దేవునికి దేవుని బిడ్డలకి మధ్య ఒక గుర్తు. విశ్రాంతి దినము పాటించుచున్నవారు మాత్రమే దేవుని పేరు పెట్టబడిన బిడ్డలు. విశ్రాంతి దినమునకు యేసు ప్రభువారు ప్రభువై ఉన్నాడు. లేఖనం చెప్తున్నది విశ్రాంతి దినము మానవుల కోసమే. ఆదివారము బైబిల్లో పరిశుద్ధపరచబడలేదు. అందరూ ఈ విషయాన్ని గమనించకపోతే తీర్పులోకి ఖచ్చితంగా వెళ్తారు అని బైబిల్ చెప్తూ ఉన్నది. ఎవరికి వారే విమర్శ చేసుకొనకపోతే తీర్పు ఖాయము. అందరూ జ్ఞానము తెచ్చుకొని లేఖనాల్లో ఉన్న విషయాన్ని గమనించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. విశ్రాంతి దినము ఇప్పుడే కాదు, రాబో లోకములో కూడా ఉండబోతుందని లేఖనం చెప్తుంది. కొన్ని వచనాలు మీకు చూపించి ఆ విషయాన్ని ధృవీకరిస్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 20వ వచనము. అప్పుడు మహాశ్రమ కలుగును కనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలనని ప్రార్థించుడి. రాబో మహాశ్రమలలో నిజమైన దేవుని భక్తులు ఆ శ్రమ విశ్రాంతి దినం కలగకూడదు ప్రభు అని ప్రార్థించమని యేసు ప్రభు వారు స్వయంగా చెప్తున్నాడు. ఒకవేళ విశ్రాంతి దినమే లేకపోతే ఇక్కడ ఎందుకు ప్రస్తావన చేస్తారు యేసు ప్రభు వారు? అది కూడా ఫ్యూచర్లో ఇలా ప్రార్థించండి అని ఎందుకు చెప్తారు? చూడండి, ఈ లోకంలో మానవులకి శత్రువు ఎవరంటే అజ్ఞానము, ఇగ్నోరెన్స్, తెలివి తక్కువతనము. మనిషి కష్టాలు, ఇబ్బందులు, బాధలు ఇవన్నీ ఎందుకు పడుతున్నాడంటే కేవలము అజ్ఞానము వలన, కేవలము తెలివి తక్కువతనం వలన, కేవలము వివేకము లేకపోవటం వలన. అది ఇవ్వటానికే నేను వచ్చానని యేసుప్రభువారు చెప్తున్నాడు. ఇప్పుడు విశ్రాంతి దినము గురించి ఇక్కడ యేసుప్రభువారు ఎందుకు చెప్పాడో మరి విజ్ఞానం ఉన్నవాళ్ళు అర్థం చేసుకోగలరు కదా. ఇది ఫ్యూచర్. యేసుప్రభువారు మాట్లాడుతున్నప్పుడు ఇది ఫ్యూచర్. ఇంకా మనకు కూడా ఫ్యూచరే. ఇది మహాశ్రమలు రాబోతున్నాయి. ఆ శ్రమల కాలంలో విశ్రాంతి దినం పాటిస్తూ ఉంటారు నిజమైన దేవుని బిడ్డలు. వాళ్ళు ఏమని ప్రార్థించాలో ఇక్కడ యేసు ప్రభువారు చెప్తున్నాడు. అంటే దాని అర్థం విశ్రాంతి దినము నిజమైన దేవుని సంఘ సభ్యులు ఫాలో అవుతూ ఉంటారు. క్లియర్గా ఉందా పిక్చర్? నెక్స్ట్ వచనంకి వెళ్దాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 23వ వచనము. ఇది ఎప్పటి సంగతి? ఫ్యూచర్లో జరగబోతున్న సంగతి భక్తుడైన యెషయా చెప్తున్నాడు. 22వ వచనం చూసినా అర్థమవుతుంది మనకి. నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును. ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడు 23వ వచనం. ప్రతి అమావాస్య దినమును ప్రతి విశ్రాంతి దినమును నా సన్నిధిని మొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఫ్యూచర్ ఈవెంట్ చెప్తున్నాడు. అమావాస్య దినము అంటే మీ అందరికీ చెప్పాను నేను. ఎవరైనా చెప్పండి, అమావాస్య దినం అంటే దేనికి సూచన? అర్ధరాత్రి అమావాస్య అని వీళ్ళు చెప్పే స్టోరీ కాదు. అమావాస్య అంటే దేనికి సూచన? నెల స్టార్టింగ్, నెల ఎండింగ్, ఏదైనా ఒకటే. అంటే దేవుని వాక్యం ప్రకారము ఒక నెల స్టార్టింగ్ దినము
అమావాస్యతో గుర్తించవచ్చు. అదే ఇక్కడ ప్రభువారు చెప్తున్నాడు. ఎప్పుడైతే నెల పొడిపోస్తుందో నెల స్టార్టు, పౌర్ణమి ఫుల్ మూన్ వస్తుందో నెల మధ్యలో, మళ్ళా తిరిగి ఎప్పుడైతే అమావాస్య వచ్చేదో నెల అయిపోయింది, మళ్ళీ కొత్త నెల స్టార్ట్ అవుతుంది అని. సో ఆకాశంలో దేవుడి క్యాలెండర్ ఉన్నది. సో కాబట్టి క్రొత్త ఆకాశము క్రొత్త భూమి వచ్చినప్పుడు కూడా విశ్రాంతి దినము ఉండబోతుంది అని ఈ వచనము చెబుతున్నది. అయితే ఈ రోజున ప్రాబ్లం ఏంటో తెలుసా? ఆల్రెడీ 100 సంవత్సరాలుగా సండే ఫాలో అవుతూ, ఆల్రెడీ బిజినెస్ కూడా సండే మీద ఆధారపడి ఉంది. మేము ఆదివారం ఫాలో అవుతామని చెప్పేసామన్నమాట. కాబట్టి బిజినెస్ వదులుకోలేక ఎప్పటి నుంచో ఫాలో అవుతూ వస్తున్న ఆ ట్రెడిషన్ వదులుకోలేక ఆదివారమునే ఫాలో అవుతూ ఉన్నారు చాలామంది. ఆదివారం ఫాలో అయ్యే వాళ్ళు కేవలము దేవుని యొక్క తీర్పులో నుంచుంటారు, దేవుని యొక్క శిక్ష పొందుతారు. ఇది నా మెసేజ్ కాదు, ఎవరిపైన కోపము లేదు. దేవుని యొక్క వాక్యము చెబుతున్నది ఏమని? విశ్రాంతి దినమును మీరు ఫాలో అవ్వాలి. ప్రతి విశ్రాంతి దినమును, ఈవెన్ ఇన్ ద ఫ్యూచర్, భవిష్యత్తులో కూడా క్రొత్త ఆకాశంలో క్రొత్త భూమిలో కూడా ప్రజలందరూ వచ్చి నన్ను మొక్కెదురు అని ప్రభువారు చెప్తున్నాడు. ఇదే యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలామందికి తెలియదండి విశ్రాంతి దినం అనేది ఒకటి ఉందని, దాన్ని అందరూ ఫాలో అవ్వాలి అని. చూడండి, విశ్రాంతి దినం అనేది దేవుని రాజ్య పౌరులకి దేవుడిచ్చిందండి. కాబట్టి మనందరం ఫాలో అవ్వాలి. చాలామంది వాక్యములో ఉన్న ఈరోజు చదువుతారు, వాక్యములో ఉన్నది ఫాలో అవ్వట్లేదు, వాళ్ళ సొంత ఆలోచనలు ఫాలో అవ్వాలని ట్రై చేస్తున్నారు. ఇంకొక వచనం చూపిస్తాను చూడండి. క్రైస్తవులు దేవుని వాక్యములో లేరు, కేవలము ఆ మాట ట్రాన్స్లేషన్లో వచ్చింది అంతే. కేవలము దేవుని రాజ్య పౌరులే బైబిల్లో ఉన్నారు. అజ్ఞానంలో ఉన్నంత కాలము అజ్ఞానములోనే నడుచుద్దు బండి. అజ్ఞానంలో నుంచి వెలుగులోకి రావాలని ప్రభువారు కోరుతున్నారు. క్రైస్తవ మతము బైబిల్లో లేదు. వారు వాక్య వ్యతిరేక విధానాలు పాటిస్తూనే ఉంటారు, పాటిస్తూనే ఉన్నారు కూడా. ఇప్పుడు చూడండి, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుతా. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా, ఏం చేయకూడదంట? విశ్రాంతి దినమున వ్యాపారం చేయకూడదు. నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఓరకుండిన ఎడల, నాకు ప్రతిష్ఠితమైన దినం అంటే అది, అంటే దేవునికి ప్రతిష్ఠితమైన దినం ఏదైనా ఉంది అంటే అది విశ్రాంతి దినం. అందుకే కదా మనం అడిగేది, ఈవెన్ పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళొద్దని చెప్పేది, కాలేజీలకు కూడా వెళ్ళొద్దని చెప్పేది. ఎందుకు? ప్రతిష్ఠితమైన దినము, పవర్ఫుల్ దినం ఇది. విశ్రాంతి దినము మనోహరమైనదనియు, యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల, ఇలా అర్థం చేసుకొని దాన్ని ఘనంగా ఆచరిస్తే, నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల, అంటే నీ ఇష్టానుసారంగా ఈ రోజున ప్రవర్తించకుండా ఈ లోక ఎంటర్టైన్మెంటు ఆపేసి, ఇది ప్రతిష్ఠిత దినమని దీన్ని పవిత్రంగా నువ్వు ఆచరిస్తే అని దేవుని వాక్యం చెప్తుంది. పవిత్రంగా ప్రతిష్ఠిత దినమని నువ్వు ఆచరిస్తే ఏం జరుగుతుందంటే, అప్పుడు చూడండి 14వ వచనం, నీవు యెహోవా యందు ఆనందించెదవు. ముందు నీ జీవితంలో యెహోవా ఇచ్చు ఆనందం వస్తుంది, సంతోష సమాధానాలే వస్తవి. అవి చెప్తున్నాను నేను. నేను ఎలా ఉండాలంటే, ఒకదానికి కమిట్ అయితే దానికి కమిట్ అవ్వాలి. ఎటో ఒకటి ఉండండి. ఆ లోకానికి కమిట్ అయ్యారా, లోకంతో పాటు ఉండండి. లేదయ్యా నేను మీకే కమిట్ అయ్యాటవా, దేవునితో ఉండండి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం కానీ, దేవుని సన్నిధి కానీ, దేవుని యొక్క మనసు కానీ ఏం చెప్తుందంటే, మీరు దేనికి లోబడ్డారో, దేనికి కమిట్మెంట్ ఇచ్చారో దాన్ని మనస్ఫూర్తిగా ఇవ్వండి.
సగం సగం ఇవ్వబాకండి. ఇది ప్రతిష్ఠిత దినమని ఎంచితే ప్రతిష్టంగా ఉండండి. ఒక కాలు సినిమా హాల్లో, ఒక కాలు గుడిలో పెట్టబాకండి. అటు ఇటు ఉండబాకండి. ఎటో ఒకటి ఉండండి. ఎందుకంటే ఎటో ఒకటి ఉంటే నీకే మేలు. కానీ ప్రభు వైపు ఉంటే ప్రభు చెప్తున్న ఆనందాలు వస్తాయి, ప్రభు ఇస్తున్న ఆశీర్వాదాలు వస్తాయి. ఈ లేఖనాల ప్రకారం మనం అందరం అర్థం చేసుకోవచ్చు. ఆ నెక్స్ట్ లైన్ చదువుతా. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. చూడండి, దేశము యొక్క ఉన్నత స్థలములు అంటే మంచి పొజిషన్కి నిన్ను తీసుకెళ్తాను అంటున్నాడు ప్రభువారు. నిన్ను ఈ దేశములో అభివృద్ధి చేస్తా, నలుగురు నీ వైపు చూచేటట్లు చేస్తా, నీకు ఉన్నత స్థాయినిస్తా. అలా నేను చేస్తా ఒకవేళ నువ్వు నా పరిశుద్ధ దినమును పరిశుద్ధంగా ఆచరిస్తే, వ్యాపారం చేయకుండా నేను పాటించమన్న విధముగా నువ్వు పాటిస్తే, నిన్ను నేను లోకము యొక్క ఉన్నత స్థలములు, హై ప్లేసెస్ అంటే తెలుసుగా మీకు, ఉన్నత పదవులు, ఉన్నత జీవితము, హై స్టాండర్డ్ జీవితం మీకు ఇస్తా. నెక్స్ట్ లైన్. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యము, ఆయనకి నేను ప్రామిస్ చేసిన ఆస్తి నీ ఎక్స్పీరియన్స్లో తీసుకొస్తా. ఈ ప్రపంచంలో నిజంగా చాలా అనుభవాలు ఉంటాయండి. మంచి క్వాలిటీ ఫుడ్ తినే అనుభవం ఎవరికైనా ఉందా మీలో? మంచి క్వాలిటీ ఎక్స్పీరియన్స్ అంటే మంచి ప్రదేశం, క్వాలిటీ ప్రదేశాన్ని విజిట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉందా? మంచి క్వాలిటీ ఎయిర్ పీల్చిన అనుభవం ఉందా మీకు? మంచి క్వాలిటీ ఎన్విరాన్మెంట్ ఎంజాయ్ చేశారా? కంపెనీ ఎంజాయ్ చేశారా? అన్ని బూతుల కంపెనీ అనా? రైట్ కంపెనీ. అది అనుభవంలోకి తెస్తానంటున్నాడు ప్రభువారు. ఐ విల్ గివ్ యూ దట్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ లైఫ్. అది దాని అర్థం. సో ప్రభువారు ఇది అంటున్నాడు. లాస్ట్ లైన్ ఏంటి? యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. ఆయన సెలవిచ్చాడు. ఇది ఇంకెవరు సెలవివ్వలా. ఇది దేవుడైన యెహోవా అంటే, ట్రాన్స్లేషన్లో యెహోవా అంటే లాటిన్ భాషలో జెహోవా, తెలుగులోకి వచ్చి యెహోవా అయింది. ఒరిజినల్ దీని యొక్క ఇంగ్లీష్ పదం కానీ ఏమైనా చూడొచ్చు, యావే ఎలోహిం అని చూడొచ్చు. ఓకే, యావే. ఆ యావే అనే వర్డ్ కూడా కన్స్ట్రక్టివ్ వర్డే. దేవుని పేరుని సరిగ్గా ప్రొనౌన్స్ చేయలేని పరిస్థితుల్లో మానవులు ఉన్నాము. ఆయన అలా ఇచ్చాడనమాట. YHWH అది ఆయన పేరు. సో అందరూ అర్థం చేసుకోవాలి. ఇది విశ్రాంతి దినమును గూర్చిన వివరణ. అందరికీ అర్థమైందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు సువార్త సందేశంలోకి వెళ్దాం. అందరూ గమనించండి, సువార్త ఎవరైనా చెప్పినప్పుడు సువార్త విషయంలో అసలైన పాయింట్ ఏంటి? ఇట్ ఈజ్ జస్ట్ లైక్ అన్ ఇన్ఫర్మేషన్. నేను ఒక మాట మీకు చెప్పాను అనుకోండి, మీకు అర్థం అవటం ముఖ్యం కదా. మీకు అర్థం కాలేదనుకోండి, ఇంకా అక్కడ మ్యాటర్ ఏమైనా ఉంటుందా? సో అండర్స్టాండింగ్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు స్కూల్కి వెళ్ళారు, కాలేజ్కి వెళ్ళారు, సార్ ఏదో తీరం చెప్తున్నాడు, బైనామల్ తీరమో ఏదో తీరం చెప్తున్నాడు. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ దట్, వాట్ ఈస్ ద పాయింట్? మీకు ఆ యొక్క విషయము అర్థం కాలేదు అనుకోండి, ఆ లెసను ఆ పాయింట్ అర్థం కాలేదనుకోండి, ఇంకా లెసన్ వినటం దేనికి, ఆయన చెప్పటం దేనికి, అసలు అక్కడ మ్యాటర్ ఏం లేదు. ఇంకా ఇదే ఈ రోజున మనం గమనించాలి. శుభవార్త ప్రభువారు చెప్పారు. ఎంతమంది ఆ రోజున అర్థం చేసుకోగలిగారు? చాలామందికి అర్థం కాలేదు. సో పాయింట్ ఏంటి? ఇట్స్ అన్ ఇన్ఫర్మేషన్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. అది మన బుర్రలకు గోచరం కావాలి. సువార్త గుడ్ న్యూస్ అని మనకి అది అర్థం కాకపోతే ఇంకేముంది? ఒక ఇంట్లో ఒక గుడ్ న్యూస్ నేను చెప్పినప్పుడు ఆ ఇంటి వారు దాన్ని కేర్లెస్గా తీసుకున్నారంటే అర్థం ఏంటి? అది ఎంత మంచి సువార్త వాళ్ళకి అర్థం కాలేదన్నమాట. సో శుభవార్త అర్థమవ్వాలి అంటే ఏం జరగాలి? చెప్పండి. శుభవార్త అర్థం కావాలంటే
అర్థం కావాలి, అండర్స్టాండ్ అవ్వాలి, మ్యాటర్ అండర్స్టాండింగ్ అవ్వాలి. ఈ రోజున మ్యాటర్ అండర్స్టాండింగ్ కాలేదు కాబట్టి యేసు ప్రభు పేరట ఉన్న సంఘాలన్నీ ఏం చేస్తున్నాయి చెప్పండి? కులాలను పట్టుకొని వేలాడుతున్నాయి. ఆ ప్రీవియస్ మతం యొక్క ఆచారాలు పట్టుకొని వేలాడుతూ ఉన్నాయి. క్రైస్తవులు అంటారు ఇల్లు ఓపెనింగ్లో ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? పునాది వేసేటప్పుడు ఏం చేస్తారు? కొబ్బరికాయ కొడతారు, ఇంకా తమలపాకులు, ఇంకా ధాన్యాలు. ఇవన్నీ బైబిల్ చెప్పిందా? మీరు ఎక్కడ క్రైస్తవులు? మీరు క్రైస్తవులు కాదు, మీరు వేరే మతస్థులు. క్రైస్తవులు కూడా ఇలా చేస్తున్నారంటే క్రైస్తవులు కూడా దేవునికి సంబంధించింది కాదు అని అర్థం. వాళ్ళు కూడా ఇదే చేస్తున్నారుగా. మరి దేవుని కార్యక్రమాలు ఏవి అక్కడ? దేవునికి సంబంధించిన అండర్స్టాండింగ్ వాళ్ళకు రాలేదనే కదా అర్థం. మనలో ఎవరైతే వివేకవంతులు, విద్యావంతులు అని అనుకుంటున్నారో వారికి ఏమున్నది? వారికి అండర్స్టాండింగ్ ఉన్నది, వాళ్ళు అర్థం చేసుకునే కెపాసిటీ ఉన్నది. ఈరోజు నేను శుభవార్త చెప్తాను, అందరికీ చెప్తాను, మరి ప్రపంచవ్యాప్తంగా వీడియోల ద్వారా చెప్తాను, కానీ అర్థం అవ్వాలి కదా. వెలుగు ప్రకాశించుచూ ఉన్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకున్నది. ఏంటి ప్రాబ్లం? ఎందుకు గ్రహించలేకపోతున్నావు నువ్వు? క్లాస్లో మళ్ళీ చెప్తా, క్లాస్కి వెళ్తా, సార్ లెసన్ చెప్తే నిన్న ఒక ఆయన ఫోన్ చేసి అడుగుతున్నాడు, క్లాసులో అందరికీ ఒకేసారి అర్థం కాదండి, 4 సార్లు చెప్పాలి వాళ్ళకి అంటున్నాడు. 4-5 సార్లు చెప్తే కానీ వాళ్ళకి బోధపడదు అంటున్నాడు. ఎందుకని అట్లా? దెర్ ఈజ్ అ ప్రాబ్లం ఇన్ అండర్స్టాండింగ్ ప్రాసెస్. బ్రెయిన్స్ అన్నీ సరిగ్గా డెవలప్ అవ్వలేదు కాబట్టి విషయం అందులోకి సరిగ్గా వెళ్ళటం లేదు. ఈ రోజున కూడా శుభవార్త ఎన్నో రోజుల నుంచి మనం చెప్తున్నాము. కొంతమందికే అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కావట్లేదు, కొంతమందిలో ఆ విషయం గురించిన ఆ విధేయత రావట్లేదు. ఎందుకు? వాళ్ళకి బోధపడటం లేదు, వాళ్ళకి బుర్రల్లోకి దూరటం లేదు ఆ విషయము. మరి దీన్ని గురించే ప్రభువారు బాధపడ్డారా లేరా? యెషయా గ్రంథంలో చెప్పబడింది ఇదే. నేను ఎంత శుభవార్త చెప్తే ఏం లాభం, వీళ్ళకి అర్థం అవ్వాలి కదా. మత్తయి సువార్త 13వ అధ్యాయం. యేసు ప్రభువారు బాధపడ్డారు, పౌలు గారు బాధపడ్డారు. చూడండి, వాళ్ళ 2 బాధలు మీకు వినిపిస్తాను. శుభవార్త చెప్పడం పెద్ద సమస్య కాదు, కానీ అది అర్థమవటమే పెద్ద సమస్య కదా. ఎందుకు అర్థం కాదు? ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? కారణం చెప్తున్నాడు ప్రభువారే. ఇక్కడ అందరు గమనించాలి. 15వ వచనం, మత్తయి సువార్త 13వ అధ్యాయము 15వ వచనం. అందరూ చూడండి. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు తిప్పుకొని నా వల్ల స్వస్థత పొందకుండినట్లు వారి హృదయము కొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కనులు మూసుకొని ఉన్నారు. కనుక మీరు వినుట మత్తుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మత్తుకు చూతురు గాని ఎంత మాత్రమో తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. ఇది యేసు ప్రభువారి మాట. చెప్పినా కూడా అర్థం కావట్లేదు మీకు. మీ కళ్ళ ముందు చూపించినా కూడా మీ కళ్ళు చూస్తున్నాయి కానీ అర్థం చేసుకోలేకపోతున్నాయి, చెవులకు వినపడుతున్నాయి కానీ ఏమాత్రం చెవిటోడి ముందు శంఖ ఊదినట్టు అయిపోయింది. ఇదేం గోలండి? ఒక బ్యూటిఫుల్ మ్యూజిక్ ప్లే చేసినా కూడా బాడీలో రిథం లేదు అంటే ఏంటి అర్థం? ఒక బీట్, మంచి బీటు డీజే పెట్టామనుకోండి, చాలామంది ఏం చేస్తారు, ఎట్లా ఊగుతారు అంటే ఆ బీట్కి వాళ్ళు స్పందిస్తారు. కొంతమంది స్పందన లేదంటే అర్థమైంది, ఆ బీట్ జ్ఞానం లేకపోవచ్చు, లేకపోతే అది అండర్స్టాండింగే లేకపోవచ్చు. ప్రభువారు కూడా అదే చెప్తున్నారు. ఎంత చెప్పినా కూడా వీరికి అవగాహన రావట్లేదు. బైబిల్లో ఆదివారానికి పరిశుద్ధత ఎవరు ఇవ్వలేదయ్యా బాబు అని చెప్తున్నా కూడా వాళ్ళకి అవగాహన రావట్లా. మేము పాటించేదేదో పాటిస్తాం, మేము చేసేదేదో చేస్తాం,
అని వాళ్ళు ఏదో ఒకటి అనుకుంటున్నారు. అదేమన్నంటే కాంటెక్స్ట్లో లేని వచనాలు చూపిస్తూ ఉంటారు. పౌలు గారు వచ్చినప్పుడు సందా పట్టారుగా అంటే సందా ఏడబట్టారు? సరిగ్గా చదివితే కదా జ్ఞానంగా అర్థమయ్యేది. నిజమైన దేవుని సంఘము ఏ పెద్ద యూనివర్సిటీ కంటే పెద్ద యూనివర్సిటీ అండి. అండ్ ఐ బిలీవ్ దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్, ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా సంఘము. ఎవరికి పడితే వాళ్ళకి ఎంట్రీ లేదు. మీరు ఎవరిని పడితే వాళ్ళని ఆ ఏల్ యూనివర్సిటీలో కానీ హార్వర్డ్లో కానీ చేరనిస్తారా? ఐఐటి కాలేజీలో ఎవరినైనా చేరనిస్తారా? ఎవరిని పడితే వాళ్ళని చేరనివ్వరు. అక్కడ ఎంతో క్వాలిఫికేషన్ ఉంటే కానీ మరి అక్కడ ఎంట్రీ ఉండదు. ఈ రోజున అండర్స్టాండింగ్ లేకపోవటం అనేది ఎంత ప్రాబ్లమో, చాలా పెద్ద ప్రాబ్లం అండి. నేను ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను, అవన్నీ వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. బైబిల్ ప్రకారం క్రైస్తవులు బైబిల్లో లేరు. బైబిల్ ప్రకారము కొత్త నిబంధన యూదులతో చేయబడింది. బైబిల్ ప్రకారము క్రైస్తవులు పాటించుచున్న ఒక్క పండుగ కూడా బైబిల్లో లేదు. చూడండి ఎంత ఎంత అమాయకత్వంలో ఉంటారేంటండి, అంటే ఇంత అండర్స్టాండింగ్ లేకుండా ఉన్నారనమాట. ఇది యేసుప్రభువు చెప్పాడు, పౌలు గారు కూడా చెప్పారు. చూడండి అపోస్తల కార్యములు చివరి అధ్యాయంలోకి రండి. ఆయన కూడా ఇదే బాధను వ్యక్తపరిచాడు. 26వ వచనం, చివరి అధ్యాయము అంటే 28వ అధ్యాయము 26వ వచనం, మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వల్ల స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయం కొవ్వి ఉన్నది. వారి చెవులతో మందముగా విని కనులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. ఇప్పుడు కూడా సరియేనండి. యేసుప్రభువు వారు దేవుడు కాదు అని పోయిన వారం నిరూపించాము. ఎన్నిసార్లు నిరూపించాలి? యేసుప్రభువు వారు దేవుని కుమారుడు. మనమందరం కూడా యేసుప్రభువులాగా కావాలని ఆయన్ని పంపించాడు. యేసుప్రభువు వారు రెండవ ఆదాము. ఇంక ఎన్ని అర్థం చేసుకోవాలని పరిస్థితిలో ఉన్నారని చెప్పమంటారు? ఇంకా చెప్తాను, చాలా చెప్తాను. ఎంత భయంకరమైన పరిస్థితి. ఏం పరిస్థితి అది? అండర్స్టాండింగ్ లేని పరిస్థితి. విషయం అర్థం కావట్లా. విషయం అర్థం కాకపోతే ఇంకేముందండి? చాలామంది తెలియదండి వారికి శత్రువు ఏంటో. వారికి శత్రువు వారి అజ్ఞానమే, వారి మూర్ఖత్వమే. దానివలన మాత్రమే అందరూ నాశనం అవుతారు. ఇప్పుడు సువార్త ప్రజలందరికీ వినిపిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ద్వారా ఈ రోజున సువార్త సందేశాన్ని వినిపిద్దాం. చూడండి, దేవుని యొక్క మెసేజ్ ఇంటలెక్చువల్ మెసేజ్. ఇది తెలివిగల మెసేజ్. యేసుప్రభువు వారు లాజిక్ లేకుండా, సెన్స్ లేకుండా, బుర్ర లేకుండా ఏం మాట్లాడలే. ఎప్పుడు ఆయన పెద్ద మేధావి. ఎవరికి పడితే వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎందుకు చెప్తాడు? మేధావులకే అర్థమయ్యే విధంగా చెప్పాడు ఆయన. చూడండి, అజ్ఞానంలో ఉన్నవారు దేవుని యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం. ఈ విషయాన్ని ఈ అధ్యాయం ద్వారా గమనిద్దాం. చూడండి 13వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఈ అధ్యాయం అంతా నేను అటు ఇటు తిప్పుతాను, జాగ్రత్తగా గమనించండి. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడిరి. చూసారా ఏమని ఈ వచనం పలుకుతుంది? సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని. వాక్యము ఇట్స్ అబౌట్ ట్రూత్ అండి. దీన్ని నేను ఇంకా లోపలికి విడమర్చి చెప్తాను. చూడండి, మనందరికీ రోగాలు ఎందుకు వస్తాయి? తెలుసా మీకు? బాడీలో నియమాలు తప్పటం వల్ల రోగం వచ్చింది.
అన్నీ ఇంటర్లింక్డే. కిడ్నీ, హార్టు, లివరు, బ్రెయిను, తర్వాత నరాల వ్యవస్థ అన్నీ ఇంటర్లింక్డే. ఏ ఒక్కటి చెడిపోయినా మిగతా దాని మీద ప్రభావం పడుద్ది. కొన్ని నియమాలతో నడుస్తుంది మన బాడీ. వాటర్ తక్కువగా ఇస్తే బాడీకి అక్కడి నుంచి మొదలైద్ది అనమాట ప్రాబ్లం. వేరే అంటే రకరకాల బాడీ పార్ట్స్ల మీద ప్రభావితం పడిపోయి రకరకాల సమస్యలు వస్తాయి. సో సత్యం నీకు తెలియలేదనుకో, నువ్వు ఆ వాటర్ తాగవుగా. రోజుకొచ్చి 4 లీటర్లు వాటర్ తాగాలి ఎవరైనా. పెద్దవాళ్ళు అయితే బాగా భారీ కాయం అయితే 5 లీటర్లు తాగాలి. అది చేయనప్పుడు ఏమైంది? ప్రభావితం చెందుతారు మనిషి, రోగాలు ఆటోమేటిక్గానే వస్తాయి. మరి సత్యం కదా అది. అది నీకు అర్థం కాలేదనుకో, బోధపడలేదనుకో, నువ్వు తాగుతావా? ఏం వాటర్ పొద్దాగా అంటావు. సత్య మాటం అది. సత్యవాక్యం అంటే ఏంటి? సత్యమైన మాట అని అర్థం. మీ వద్దకి సత్యమైన మాటను మీరు రిసీవ్ చేసుకున్న పరిస్థితిలో మీరు లేనప్పుడు ఏం జరుగుద్ది? మీరు సత్యానికి విలువ ఇవ్వరు. సత్యాన్ని వినకపోవటం వల్ల దాని వ్యతిరేకంగా రిజల్ట్ వస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రభువారు ఏమంటున్నారు భక్తుడి ద్వారా? మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని. అంటే ఏంటి తెలుసా? మీరు బాగుపడే, మీరు బతికి బట్టగట్టే, మీరు జీవం తెచ్చుకునే మాటలు విన్నారు, ట్రూత్ విన్నారు. ఈ ప్రొసీజర్లో వెళ్తేనే మీరు బతికి బాగుపడతారు. అది వినడం ద్వారా మీకు ఏం జరుగుతుందంట? అప్పుడు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారు. ఆయన మాట వింటే ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఆయన మాట మీకు అర్థం కాకపోతే ఆయన యందు విశ్వాసం ఉంచరు. సింపుల్. ఆయన మాట విన్నారు కాబట్టి ఈయనే మా రాజు, ఈయన్ని చెప్పింది చెయ్యాలి అని ఆయనకి లోబడ్డారు. విధేయత విశ్వాసాన్ని తెలియపరుస్తుంది. మీరు విధేయత చూపించలేదనుకోండి, మీరు ఏం విశ్వాసపాత్రులుగా ఉంటారు? ఆ వాక్య భాగం చూడండి. దాని ద్వారా చివరిగా రిజల్ట్ ఏంటి చూడండి. వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడిరి. సో దాని యొక్క రిజల్ట్ ఏంటంటే, ఏదైతే ప్రామిస్ చేయబడిందో మనకి, అది మనకి వచ్చిందంట. దాన్ని ఏమన్నారంటే దేవుని ఆత్మ అన్నారు. ఈ ప్రపంచంలో దేవుని ఆత్మ పొందుకున్న వాళ్ళకి తప్ప ఎవ్వరికీ కూడా దేవుని రాజ్యంలోకి ప్రవేశం ఉండదు. బైబిల్ అంతా చూసుకుందాం, అందరూ దేవుని బిడ్డలందరికీ దేవుని ఆత్మ వస్తేనే వాళ్ళు దేవుని బిడ్డలు అయ్యారు. అనండి, అభిషేకించబడిన అనండి. దేంతో? వారు ఆత్మతోనే. దావీదు, సొలొమోను, సౌలు, రకరకాల రాజులు, వీళ్ళందరూ అభిషేకించబడ్డారు. దేనితో? ఆత్మతో. అందుకే వారు రాజులయ్యారు. వాళ్ళందరూ మెస్సయ్యలే. ఇప్పుడు మనం కూడా ఇన్ ద సేమ్ వే అభిషేకించబడుతున్నాం. అందరికి అర్థమవుతుందా? ఇది సత్యము. మళ్ళీ మీ ముందుకి ఇంకొంచెం క్లియర్గా లోతుగా నడుపుతాను. అందరూ గమనించాలి. యేసు ప్రభువారు అభిషేకించబడిన రాజు. ఆయన్ని ఈ లోకానికి ప్రభు పంపాడు. చూడండి మానవులారా, మీరందరూ ఇదిగో ఈయన లెక్క అవ్వాలి. ఈయన ఎలా అభిషేకించానో, ఈయన ఎలా జీవించాడో మీరందరూ కూడా అదే అవ్వాలి. మీరందరూ కూడా ఈయన మాదిరిగా మీ భవిష్యత్తు పొందుకుంటారు. అందరికి అర్థమైందా ఇప్పుడు? సో కాబట్టి ఇదే విషయాన్ని ఈ అధ్యాయంలో సువార్త ద్వారా ముందుకు తీసుకొచ్చాడు. ద ఫ్యూచర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ మ్యాన్ కైండ్. అది అందరికీ లోపలికి చేరాలి అన్న ఉద్దేశము దేవునికి ఉండెను. ఓకే, ఇప్పుడు ఇంకొక వచనం చూపిస్తాను. 17వ వచనం. ఇది నేను చెప్పాను, యేసుప్రభువారు చెప్పారు, అందరూ చెప్పారు, దేవుని బిడ్డలందరూ చెప్పారు. కానీ చెప్పంగానే సరేనా? ఇది ఎలా ఉంటుందంటే, మా డాడీ అన్నాడు, నేను నిన్ను చదివించాను అన్నాడు. ఓకే, నువ్వు చదివించావు డాడీ, నేను అది కాదంటలేదు, కానీ నేను చదివాను అన్నాను. అదేంటి? నువ్వు చదివించావు సరే,
నేను చదవాలిగా. నేను మొద్దోడిని అనుకోండి, నా చదువు రాదనుకోండి, నువ్వు నన్ను ఎంత మంచి కాలేజీలో వేసినా నా చదువు వచ్చుదా? నువ్వు ఎంత ఎక్కువ డబ్బులు పెట్టినా చదివించాలని నేను బాగుపడతానా? లేదుగా. సో నువ్వు చదివించావు, నేను చదువుకున్నాను. అలానే సువార్త నేను చెప్పా, ఓకే, యేసుప్రభువారు చెప్పాడు, దేవుని బిడ్డలందరూ చెప్పారు. కానీ వినేవాళ్ళకి అర్థం కావాలి కదా. అదే చూద్దాం, చూడండి 17వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, అక్కడ ఆగండి. మనోనేత్రములు వెలిగించబడటం అంటే ఏంటి? ఇంగ్లీష్లో ఏమైనా ఉంది అక్కడ? 17. ఐస్ ఆఫ్ యువర్ హార్ట్స్ ఎన్లైటెడ్. ఇందాక చదువుకున్నామే, ప్రభువారు యెషయా గ్రంథం ద్వారా ఏదో చెప్పారన్నారు. అక్కడ మీరు గమనించారా? ఇదే విషయం అక్కడ కూడా చెప్పబడింది. ఒకవేళ మీరు గమనించకపోతే మళ్ళీ ఒకసారి చూద్దాం. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున మీకు సువార్త అర్థమైంది, మీరిప్పుడు దేవుని రాజ్య పౌరులు అవుతున్నారు. మరి అక్కడేంటి ప్రాబ్లం ఏంటి? మనోనేత్రములు వెలిగించబడలేదు కాబట్టి ఇలా ఉన్నారన్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనం. మనోనేత్రములు అంటే అండర్స్టాండింగ్ అనమాట. అక్కడేం రాలేదు, ఇక్కడికి వచ్చింది అంటున్నాడు కొంతమందికి. ఈ ప్రజలు కనులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకూడినట్లు ఆగాను. ఇక్కడ నెక్స్ట్ మీరు చదవండి. వారి హృదయము కోవినది అంటే ఏం చెప్పండి? అది యాక్చువల్గా ఒక పోలికతో చెప్పబడింది. వారి హృదయం కోవటం అంటే అందటం లేదని అర్థం. ఎంత చెప్పినా అందటం లేదు, ఎన్ని మంచి విషయాలు చెప్పినా అందటం లేదు, గొప్ప గొప్ప సంగతులు ఎక్స్ప్లెయిన్ చేసినా అందటం లేదు. అరే ఏంటి వీళ్ళ హృదయానికి అందటం లేదు? మరి ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఏమన్నాడు? మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. ఇక్కడ ఆ విషయాన్ని ఎట్లా చదవాలి తెలుసా? వారి హృదయములో గోచరమయ్యింది అని చెప్పాలి. మనోనేత్రములు వెలిగింపబడటం అంటే హృదయంలో గోచరమైంది అని. అంటే సువార్త అందరూ చెప్తారు. ఏంటి? తెలియని వాళ్ళు చెప్తారు, తెలిసిన వాళ్ళు చెప్తారు, అందరూ చెప్తారు. కానీ ఎవరు రిసీవ్ చేసుకోగలుగుతారు? ఎవరైతే జ్ఞానము వివేకము ఉన్నదో వాళ్ళు మాత్రమే రిసీవ్ చేసుకోగలుగుతారు. వారి హృదయాలు మందం కాకుండా ఉంటాయి, కొవ్వు లేకుండా ఉంటాయో హృదయాలు, వారికి అర్థమవుతాయి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఎఫెసీయులకు వచ్చేసాయి. 17వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అంటే ఏంటి తెలుసా? మీకు పాయింట్ అర్థమయ్యింది. ఏంటో ఆ పాయింట్ ఇప్పుడే చెప్పాను నేను. క్రీస్తు ఎలా అయితే ఉన్నాడో, ఎలా అయితే అభిషేకించబడ్డాడో, ఎలా అయితే దేవుని మూలంగా పుట్టాడో, అవన్నీ కూడా మనకి కూడా జరగాలి అని అర్థమయ్యి ఆ ప్రాసెస్లో గుండా వెళ్ళినందున. హలో, ఎంతమందికి అర్థమైంది? ఈ విషయాలన్నీ అర్థం కాకపోతే టైం వేస్ట్ అండి మనకి. ప్రభువారు భక్తుడి ద్వారా ఏం చెప్తున్నాడు? మీకు అర్థమైంది, వావ్ అన్నాడు. కొంతమందికి వెళ్ళి, అంటే నేను అంటాను కదా, వైద్యం చేస్తే కొంతమందికి రోగం నయమైద్దని. ఈ లోకంలో కొంతమందికి ఎటు నయం అవ్వదు, కొంతమందికి నయమైద్ది. అంటే ఏంటి? మనం సువార్త చెప్తే కొంతమంది వింటారు అని, కొంతమందికి అర్థమైద్ది అని. కొంతమందికి ఎటు అర్థం కాదు. మతంలో బాగా కూరుకుపోయిన వాళ్ళకి ఏం అర్థం కాదు. ఓకే, నెక్స్ట్ లైన్కి వెళ్దాం. ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో అంటున్నాడు. చూసారా? అంటే ఏంటో చెప్పండి. నీకు అర్థమైందా అంటున్నాడు. అది ఎట్టిదో నీకు అర్థమైందా అని.
మీరు తెలుసుకోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. చూసారా, పెద్ద స్టేట్మెంట్. అది ఎట్టిదో, ఇది ఎట్టిదో, ఎట్టిదో 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 అంటున్నాడంటే ఆ ఎట్టిదో మీకు ఎట్టిదో తెలుసా? ఈ రోజున మీకు అర్థమైంది కాబట్టి నేను సంతోషంగా ఉన్నానని పౌలు అంటున్నాడు. ఎన్నెన్ని ఎట్లు తెలుసా ఆ మాటలో? చూడండి, మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనే నిరీక్షణ ఎట్టిదో. ఆ స్టేట్మెంట్ ఎవరికి అర్థమైంది? నెక్స్ట్, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. మామూలు ఐశ్వర్యం కాదు, మహిమ ఐశ్వర్యం ఎట్టిదో. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి అపరిమితమైన మహాత్యం ఎట్టిదో. ఏంటండి, ఒక లైన్ అయితే మేము అర్థం చేసుకో, కానీ ఇన్ని లైన్లు ఇన్ని రకాలుగా తెలుగులో ఎట్లా చెప్తున్నారు మాకేం అర్థమవుతాయి అంటారు. అందుకే నేను ఎప్పుడూ చెప్తాను, చదివితే 100% వచ్చేయాలి. తెలుగు వచ్చేయాలి, ఇంగ్లీష్ వచ్చేయాలి, హిందీ వచ్చేయాలి. సగం సగం వద్దు, పూర్తిగా రావాలా. అప్పుడే ఏదైనా చదివినప్పుడు, విన్నప్పుడు, చెప్పినప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ ప్రభువారు ఈ భక్తుడి ద్వారా ఏం చెప్తున్నాడో, తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో. దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో ఎవరికైనా తెలుసా? ఆ మహత్యం ఎట్టిదో. ఇవన్నీ మీరు యేసుక్రీస్తు పొందుకున్న, పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు అన్నీ అర్థమవుతాయి అని చెప్తున్నాడండి. సువార్తలో అంత ఉన్నది. యేసు ప్రభువారు ఈ లోకానికి రావడానికి గల కారణం ఎవరన్నా చెప్పండి. ఏమివ్వటానికి వచ్చాడు మనకి? హోలీ స్పిరిట్ ఇవ్వటానికి వచ్చాడు. మిగతా అని చెప్పొచ్చు, దేవుని రాజ్యం ఇవ్వడానికి వచ్చాడు, రక్షణ ఇవ్వడానికి వచ్చాడు, మన పాపాలను క్షమించడానికి వచ్చాడు, మన కోసం మరణించడానికి వచ్చాడు, క్రయధనం చెల్లించడానికి వచ్చాడు, ఇంకా చాలా చెప్పొచ్చు, మనకు జ్ఞానం పంచడానికి వచ్చాడు. ఇవన్నీ చెప్పొచ్చు. ఇవన్నిటినీ ఒక్క వర్డ్లో సమజేయాలంటే ఏంటి ఆ వర్డ్? పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వడానికి వచ్చాడు, ఇన్ని అండర్స్టాండింగ్లు ఇవ్వడానికి వచ్చాడు. అంతేగాని మనల్ని మాయ చేసి మెస్మరైజ్ చేయడానికి కాదు. చూడండి, మన బాడీలో వచ్చుచున్న రోగాలకి కారణం తెలిస్తే మనం ఎలా అయితే బాగుపడతామో, అలానే మన ఒరిజినల్ ట్రూత్, మన లైఫ్ గురించిన ఒరిజినల్ ట్రూత్ మనం తెలుసుకోగలిగితే మనం బాగుపడతాం, మనకి జీవం వస్తుంది. ఇంత ఉంది రక్షణలో. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు రక్షణ పొందుతారని ప్రభువారు అనుకోలే. యేసు ప్రభువారు మేధావి, ఇంటలెక్చువల్. ఆయన పెద్ద పెద్దలతోనే 12 సంవత్సరాల వయసులోనే మాట్లాడాడు. ఆయన మాట్లాడుతుంటే అందరి నోర్లు మూయబడ్డాయి. ఓకే, సో అలాంటి ఆయన ఎంతమందిని తన శిష్యులుగా చేసుకున్నాడు? 12 మందినే. ఇశ్రాయేల్ దేశంలో ఎంతమంది లక్షల జనం ఉంటే వాళ్ళందరినీ ఎందుకు రక్షించాలి ఆయన? చెప్పండి. వాళ్ళందరినీ ఎందుకు శిష్యులుగా చేసుకోలే? కేవలం 12 మందిని ఎందుకు సెలెక్ట్ చేసినా? మరి వాళ్ళలో ఒకడు దొంగ. మీరు అర్థం చేసుకోండి, గాస్పెల్ ఈజ్ అబౌట్ అండర్స్టాండింగ్ ద ట్రూత్. మనము సత్యాన్ని గ్రహించగలిగిన పరిస్థితిలోకి రావటమే ఆ యొక్క సువార్త యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఎంతమందికి అర్థమైంది? సో డోంట్ వేస్ట్ టైం అనమాట. అందరూ ఈ యొక్క జ్ఞానాన్ని పట్టుకోవాలి. ఓకే, ఇంకా ఎట్టుగా ఉంది? మీరు తెలుసుకోవాలని. చూడండి, అక్కడ ఏమంటున్నాడు? మీరు తెలుసుకొనవాలనని. మనందరికీ తెలియాలని ఆశపడుతున్నాడండి తండ్రి అయిన దేవుడు. అక్కడ ఏమని చూడండి, యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి. యేసుక్రీస్తుకే దేవుడు. యేసుక్రీస్తే దేవుడు కాదు, యేసుక్రీస్తుకే దేవుడు. నాతో పాటు ఈ ప్రశ్న అడగండి, దేవుడికి దేవుడు ఉంటాడా అనండి. అది పెద్ద ప్రశ్న కదా. దేవుడికి దేవుడు ఉంటే అతను దేవుడు ఎట్టవుతాడు? నేను మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే యేసు ప్రభువారిని అర్థం చేసుకోవటంలో బొక్కబారులు పడింది ఈ క్రైస్తవ మతం అంటా నేను. అర్థమైందా? నెక్స్ట్ లైన్కి వెళ్దాం. తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు.
గాడ్ వాంట్స్ టు ఓపెన్ అవర్ బ్రెయిన్స్ టు సీ ద యాక్చువల్ థింగ్. ఇంకా అంతకంటే ఏం చెప్పాను, ఒరిజినల్ థింగ్ని చూడటానికి మన బుర్రలను ఓపెన్ చేయాలని ప్రభువారు కోరుతున్నారు. మనల్ని అంటే మనల్నే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ, అందరికీ ఇదే జ్ఞానం అనుగ్రహించాలని ప్రభువు కోరుతున్నారు. ఎంతమందికి ఈ పాయింట్ అర్థమవుతుంది? అసలు ఈ అధ్యాయం ఎంత గ్రాంధికంగా ఉంటుందో కనీసం మరి అర్థం చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారో నాకు తెలియదు, కానీ చాలా అద్భుతమైన అధ్యాయం అండి. బుక్ కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక అంతా చాలా మంచి పుస్తకం. ఇది యెహోషువ గ్రంథము 2 లింక్ చేసి మాట్లాడతారనమాట అందరూ. ఇంకా ముందుకెళ్దాం. 20వ వచనం చూడండి. ఆయన బలాతిశయమును చేత క్రీస్తును మృతులలో నుండి లేపి, ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఎవరిని లేపాడు? క్రీస్తుని మృతులలో నుండి లేపాడు. ఈ చనిపోయిన రాజుని మరలా లేపాడు. దేవుడు లేపాడు యేసు ప్రభువుని. ఆ విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. సమస్తమైన ఆధిపత్యము కంటే, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. చూడండి, యేసు ప్రభువుని ఎంతగా హెచ్చించాడో. ఎందుకు హెచ్చించాడు? ఓ మానవులారా, మీది కూడా అదే పొజిషను, మీది కూడా అదే పొజిషను. అర్థం చేసుకోండి. యేసు ప్రభువారు దేవుడైతే మెయిన్ సీట్లో కూర్చోవాలి, కుడిపార్శ్వంలో కూర్చోడు. ఇంత చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఇప్పుడు ఈ క్రిస్మస్ సీజన్ వచ్చింది కదా, ఏమండి, వాళ్ళని ఎలా చూడాలి? మనం ఎలా చూడాలి? దేవుడు పుడతామైంది అసలు? పుడితే దేవుడు కాదు, దేవుడికి పుట్టుక మరణాలు ఉండవు. యేసు ప్రభువు మానవుడండి, ఒక మహిమగల రాజుగా మనకిచ్చాడు. ఆ రాజు మన సంఘానికి శిరస్సు. మనం ఆయనను ఫాలో అవ్వాలి. ఆయన భవిష్యత్తే మన భవిష్యత్తు. ఆయనతో తోటి వారసులం మనం. చిన్న చిన్న విషయాలు కూడా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు, ఇంకా పెద్ద విషయాలు ఏం అర్థం చేసుకుంటారు? ఓకే. సో ఇక్కడ యేసు ప్రభువారిని అందరికంటే పైగా హెచ్చించి గవర్నమెంట్లో, అధికారంలో అన్నిటికీ ఆయనకే అధికారం ఇచ్చి తన కుడిపార్శ్వం కూర్చోబెట్టుకున్నాడంట తండ్రి అయిన దేవుడు. సో ఈ విషయాన్ని మనందరం అర్థం చేసుకోవాలి అని మనం చేస్తున్నాను. 22వ వచనం కూడా అదే చెప్తుంది. చూడండి, 22వ వచనం చూడండి. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, అంటే యేసు ప్రభువారి పాదముల క్రింద ఉంచి, సమస్తము పైని ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించెను. చూసారా, సంగమునికి శిరస్సుగా ఆయనంతటికి ఆయనే అవ్వలేదు, తండ్రి అయిన దేవుడు నియమించాడు. ఓకే. సో ఇవన్నీ నేను చెప్పి మిమ్మల్ని స్పిరిచువలైజ్గా వెళ్దామని చేయట్లేదు. ఇప్పుడు మీ అందరికీ ఇవెందుకు చెప్తున్నాను తెలుసా? సో మనందరం జీవిస్తున్నాం కదా, ఇప్పుడు ఒక సత్యాన్ని తెలుసుకోవడానికి ఎప్పుడన్నా ప్రయత్నించామా? ఏంటి ఆ చెట్టు లోపల ఏమున్నది, ఏం జరుగుతుంది చెట్టు ఎదగడానికి? ఫోన్ చేసినప్పుడు ఎలా మన మాటలు ఈ ఫోన్ నుంచి ఆ ఫోన్కి వెళ్తున్నాయి, ఎప్పుడన్నా ఆలోచించారా? దెర్ ఈజ్ అ ట్రూత్ యూ అండ్ ఐ నీడ్ టు అండర్స్టాండ్. రక్షణ వాక్యము, సువార్త వాక్యం అంటే ఏమీ లేదండి, సత్యము, నిజం, ట్రూత్. రక్షణ వాక్యము అంటే ట్రూత్, 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 అంతే. యేసు ప్రభువారు ఏమన్నాడు అందుకు తెలుసా? నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. ఇది అన్నాడు యేసు ప్రభువారు. అంటే ఏంటి తెలుసా? పోయిన వారం నేను చెప్పినట్లుగా ఆ సత్యం అనే ఇన్ఫర్మేషన్కి బాడీ వేస్తే, సత్యమే మాట్లాడితే అది యేసు ప్రభువారు. ఇప్పుడు ఎలా చెప్పాలి, నేను ఈ బుక్ చదువుతూ ఉండగా ఈ బుక్ ఆగు విజయ్ కుమారు, నేనే సెల్ఫ్ రీడ్ చేస్తాను మీకు వినపడేటట్లు అంటే, అలా ఉన్నాయి కొన్ని యాప్లు ఉన్నాయి. బైబిల్ని మనం ఎట్లా పెట్టి రీడ్ అంటే అదే రీడ్ చేస్తుంది. అదే యేసుప్రభువారు. సత్యానికి శరీరం ఇస్తే యేసుప్రభువారు.
సత్యమునకు శరీరం ఇస్తే అదే యేసుప్రభువారు. ఇప్పుడు ఆ విషయాన్ని మనం గమనించలేకపోతే, ఆ అండర్స్టాండింగ్ మనం తెచ్చుకోలేకపోతే యేసుప్రభువారు బాధపడినట్లే. ఎలా ఏమన్నాడు? వీళ్ళు ఎందుకయ్యా బాబు, కన్నులారా చూస్తారు, చెవులారా వింటారు, బుర్రలో ఏమీ అర్థం కాదు, ఆ హృదయాలన్నీ కొవ్వినవి, మందం అయిపోయింది వాళ్ళ హృదయాలు, ఇంక చెప్పి లాభం ఏముంది అంటున్నాడు యేసుప్రభువారు. ఈ రోజున కూడా అందరికీ నేను అదే విషయాన్ని చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. వీఆర్ హియర్ టు డిస్కస్ అబౌట్ ద ట్రూత్, ట్రూత్ ఆఫ్ లైఫ్, ట్రూత్ ఆఫ్ వరల్డ్, ట్రూత్ ఆఫ్ ఎవ్రీథింగ్. అన్నిటి గురించిన సత్యాలు తెలుసుకోవడానికి. నీలో ద్వేషం ఎందుకు వచ్చింది తెలుసా? అక్కడ సత్యం తెలియాలి. మరి నీలో పగ ఎందుకు వచ్చింది తెలుసా? అందులో సత్యం తెలియాలి. నీలో జలసి ఎందుకు వచ్చింది తెలుసా? అందులో సత్యం తెలియాలి. అందుకే ప్రభువారు వచ్చారు. ఓ మనిషి, నువ్వు ఇంత అహంకారంగా ఎందుకు ఉంటున్నావు తెలుసా? సత్యం ఉందండి, దాన్ని తెలుసుకో. ఎందుకు ఇతరులను చూసి ఇంత అసూయపడుతున్నావో తెలుసా? దానికి సత్యం ఉంది, నువ్వు తెలుసుకో. ఓ మనిషి, పొరుగువారిని హింసించాలని, వారి మీద పగబెట్టుకొని వారిని ఏదో చేయాలన్న ఆలోచన నీకు ఎందుకు వస్తుంది? సత్యం ఉంది, అక్కడ తెలుసుకో. ఆ సత్యం తెలుసుకునేంత వరకు నీ జీవితానికి ఎలాంటి సంతోషం ఉండదు, ఎలాంటి ఆనందం ఉండదు. నీవు మాయలో ఉండి మాయలోనే జీవిస్తావు. ప్రభువారు ఏమన్నారు? మీరు పాపములోనే ఉండి పాపంలోనే చనిపోతారు. అంతే. ఇప్పుడు మీ అందరికి నేను అదే చెప్తున్నా, మీ పక్కనోళ్ళతో ఎందుకు మీరు చక్కగా స్నేహంగా ప్రేమగా ఉండలేరు? ప్రాబ్లం ఏంటి? అక్కడ ట్రూత్ ఉంది, మీరు తెలుసుకోండి. అది తెలియాలి అంటే నీకు ఎంత అండర్స్టాండింగ్ కావాలి, ఎంత అండర్స్టాండింగ్ కావాలి నీకు? దేవుడు అనుగ్రహించో ఆ పరిశుద్ధాత్మ శక్తి కావాలి. నీ కళ్ళు తెరవబడాలి. ఇందాక మనం చూసినట్లుగా నీ మనోనేత్రములు తెరవబడాలి. అందరికి అర్థమైందా? ఇంతకీ మీ మనోనేత్రములు తెరవబడ్డాయి అని మీరు అనుకుంటున్నారా? మంచి ప్రశ్న ఇది. మరి ఇప్పుడు ఇంకొక, అంటే ఇదే అధ్యాయాన్ని నేను డిస్కస్ చేస్తానని చెప్పాను కదా, చూడండి 3వ వచనం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి ఎవరండి? లేదండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకలేరండి. ఆయనే తండ్రి, ఆయనకు ఆయనే ప్రార్థన చేసుకున్నాడు, ఆయనే నియమించాడు, ఆయనే మరణించాడు, తిరిగి లేపుకున్నాడు. ఈ అర్థం ఏమన్నా ఉందా? సత్యము ఏమైనా ఉందా? లేఖనం నాకు చెప్పటం లేదండి. అందుకే నేనేమంటున్నాను, వి ఆల్ నీడ్ అండర్స్టాండింగ్. ఆ యొక్క బుర్ర ఓపెన్ కావటం అనేది జరగాలి. 2వ లైన్, ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించను. అది పోలికగా చెప్పబడింది. అంత ఈజీ కాదు ఆ లైన్ అర్థం చేసుకోవడం. ఏమంటున్నాడు తెలుసా? పరలోక సంబంధమైన జీవితం అనేది లాక్ అయిపోయింది. ఎప్పుడు? ఆదాం తప్పు చేసినప్పుడు. ఆదాం తప్పు చేసినప్పుడు మనకి భౌతిక జీవితం ఫిక్స్ అయిపోయి పరలోక సంబంధమైన జీవితం లాక్ అయిపోయింది. కానీ ఇప్పుడు యేసు ప్రభువారు దాన్ని అన్లాక్ చేశాడంట. ఇప్పుడు ఎలా చెప్పాలి? మీకు దీనిలో ఎంట్రీ లేదని చెప్తే ఎలా ఉంటుంది? అట్లా అనమాట. ఎంట్రీ లేదు. ఇప్పుడు యేసు ప్రభువారు ద్వారా ఆ ఎంట్రీ కలుగు చేశాడు. మనం కేవలం భూ సంబంధమైన మనుషులు అయిపోయింది. ఎందుకు చెప్తున్నాక ఇప్పుడు కూడా ఏమైనా పెళ్లి చేసుకుందామంటే కట్నం ఎంత అంటారు. అమ్మాయి అందంగా ఉందా, రంగేనా, ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయా అంటే ఏంటి? భూ సంబంధమైన ఆలోచనలు తప్ప వేరే ఆలోచనలు లేవు మనిషికి. భూ సంబంధంగా ఎంజాయ్ చేయటం, భూ సంబంధమైన కోరికలు తప్ప. ఎందుకని? భూ సంబంధంగా లాక్ అయిపోయాడు. నువ్వు పుట్టకముందు ఎక్కడున్నావు, పుట్టిన తర్వాత ఎక్కడికి వెళ్తావు తెలియదు ఎవరికి. అవసరం లేదంటాడు వాడు. భూ సంబంధమైన చాలంటాడు ఇంకా. కానీ బైబిల్ అదిగా చెప్తుంది. బైబిల్లో ఉన్న దేవుడు అదిగా చెప్తుంది. యేసు క్రీస్తు
ఆత్మ సంబంధంగా జన్మించిన వ్యక్తి, ఆ దేవుని మూలంగా పుట్టిన వ్యక్తి. మనందరము మానవ మూలంగా పుట్టిన వ్యక్తులము. యేసుక్రీస్తు ద్వారా మనకి పరలోక సంబంధమైన జీవితాన్ని ఇవ్వాలని ప్రభువారు కోరుతున్నారు. ఆశపడ్డ వాళ్ళకే, కావాలనుకున్న వాళ్ళకే ప్రభు ఇస్తాడు, ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వడు. మళ్ళీ అజ్ఞానపు పొరలు తొలగించబడి నిజముగా సత్యాన్ని గ్రహించగలిగిన కెపాసిటీలోకి అందరు రావాలి అని ప్రభు కోరుతున్నారు. ఏమన్నాడు ఇక్కడ? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము యేసుక్రీస్తు ద్వారా మనకి అనుగ్రహించాడు, మనకి అన్లాక్ చేశాడు. మీలో ఎంతమంది అయితే నిజంగా సత్య విషయమైన ప్రేమ ఉంటుందో వారందరికీ అన్లాక్ అయిందండి. ఇందులో మ్యాటర్ ఏంటి, అసలు ఏంటి దేవుడు, అసలు దేవుడు ఎందుకు, అసలు మానవుడైన నేనెందుకు ఈ యొక్క భౌతికమైన ఆహారం తినాలి, నేను ఎక్కడికి వెళ్తున్నాను, తల్లి గర్భంలో పడకముందు ఎక్కడున్నాను, ఇవన్నీ ఆలోచనలు అందరికీ రావండి సహజంగా. వచ్చిన వాళ్ళకి దేవుడు, కావాలనుకున్న వాళ్ళకి దేవుడు అజ్ఞానం ఇస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది? రైట్, నెక్స్ట్ లైన్ చూద్దాం. 8వ వచనం చూడండి. కాలము సంపూర్ణమై ఉన్నప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి. ఇదేంటో తెలుసా? ఇప్పుడు ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. చిన్నపిల్ల, 4 సంవత్సరాల ఆడపిల్ల ఒక పెళ్ళికి వెళ్ళిందంట. పెళ్లి కూతుర్ని చూసి, అక్క భలే ఉన్నాయి నీ నగలు, ఇవన్నీ చాలా బాగున్నాయని, నీకు కూడా పెళ్ళి అయినప్పుడు ఇది నీకు కూడా పెడతారులేమ్మా అందంట ఆ పెళ్లి కూతురు. ఇమ్మీడియట్గా వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి, మమ్మీ నాకు తొందరగా పెళ్లి చేయవా అంటుందంట. పిల్లకి ఆ అండర్స్టాండింగ్ లేదు కదా, చిన్న పిల్ల కదా. పెళ్ళి అనేది వయసు వచ్చిన వారికే, అంటే ఒక కాలము, ఒక సమయమును బట్టి కదా పెళ్ళిళ్ళు చేసేది. ఆ అండర్స్టాండింగ్ వస్తే కదా. కానీ చిన్నపిల్ల అలాంటి అండర్స్టాండింగ్లో ఉంటుంది. కాలమును బట్టి అని ప్రభువారు అంటున్నారంటే అదే, యేసు ప్రభువారు ఎప్పుడు రావాలో వెయిట్ చేశాడు. మానవులందరికీ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇవ్వాలో వెయిట్ చేశాడు. ఆ సమయంలో పంపించాడు. అందరికి అర్థమైంది ఇంతకు నేను చెప్పిన పాయింట్? నీకు బైక్ తోలే వయసు రాకుండా బైక్ కొనిస్తే ఏం లాభం? అలానే మానవులందరూ దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సత్యాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ ఈ ప్రపంచంలో ఏర్పడిన తర్వాతే యేసుప్రభువారిని పంపారు. అదేంటో చెప్తా చూడండి. యేసుప్రభువారు అప్పుడే ఎందుకు వచ్చారు? ముందు రావచ్చుగా. ఎందుకో తెలుసా? యేసుప్రభువారు వచ్చే సమయానికి ప్రపంచం ఎలా ఉందో తెలుసా? ప్రపంచంలో ఫర్ ద ఫస్ట్ టైం కాలనైజేషన్ జరుగుతుంది. తెలుగులో ఏమని చెప్పచ్చు దాన్ని? సామంత రాజుల పరిస్థితి ఏర్పడుతుంది. అంటే రోమా ప్రభుత్వము, రోమా సామ్రాజ్యంలో రోమా ప్రభుత్వం ఏం చేసిందంటే, వాళ్ళు ఇటలీలో రోమ్లోనే ఉంటారు, మెయిన్ రాజు అక్కడే ఉంటాడు, సీజర్. వేరే వేరే రాజ్యాలన్నింటినీ జయించుకొని అక్కడికి వీళ్ళు గవర్నర్ని పంపుతారు ఏలటానికి. అందరికి అర్థమైందా? ఫస్ట్ టైం అది రోమా సామ్రాజ్యమే దాన్ని ఇంప్లిమెంట్ చేసింది. హలో, అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ రోమా సామ్రాజ్యం ఎలా వర్క్ అవుతుందో అందరికి అర్థమైపోయింది. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఒక రాజ్యాన్ని జయించేవాళ్ళు, ఆ రాజ్యంలో ఈ గవర్నమెంట్ తరఫున గవర్నర్ని పంపేవాళ్ళు, ఒక 300 ఫ్యామిలీస్ పంపించేసేవాళ్ళంట. అక్కడికి వెళ్ళి ఆ ఏరియా అంతా కూడా, ఆ రాజ్యం అంతా కూడా రోమా సామ్రాజ్యంలాగా మార్చేయటం వాళ్ళ యొక్క గోల్ అన్నమాట. అందుకే ఒక నానుడు వచ్చింది, మీకు తెలుసా? రోమన్కి సంబంధించిన ఒక ప్రోవర్బ్ ఉంది, చెప్పండి ఎవరైనా. ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అని వచ్చింది. అలాగే ఇంకోటి ఏమొచ్చింది తెలుసా? వెన్ యు ఆర్ ఇన్ రోమ్ బీ లైక్ ఏ రోమన్. ఈ 2 సామెతలు పెద్దవైన ఎందుకో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా రోమా సామ్రాజ్యము ఈ
కాలనైజేషన్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేసింది. అది ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అయ్యిందో అప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఎందుకు చెప్పండి? పరలోక రాజ్యము ఇక్కడికి రాబోతున్నది అన్న సంగతి అప్పుడు మాత్రమే అర్థమైంది. ఎక్లీషియా ఫస్ట్ టైం ఎవరికి ఉంది? సీజర్కి ఉంది. సీజర్కి ఎక్లీషియా ఉంది. అప్పుడు యేసుప్రభువారు ఏమన్నారు? ఐ విల్ బిల్డ్ మై చర్చ్, అంటే నా ఎక్లీషియాని నేను కడతాను అన్నాడు. అప్పుడే ప్రజలకి అంత అండర్స్టాండింగ్ వచ్చింది. మీరు అర్థం చేసుకునే కెపాసిటీలో లేనంత కాలం నేను ఏం చెప్పినా అది వృధా ప్రయాస. మిమ్మల్ని ఆ అండర్స్టాండింగ్ లెవెల్కి తీసుకొచ్చిన తర్వాత చెప్పటమే తెలివిగల పని, లేకపోతే వృధా అయిపోతుంది. యేసుప్రభువారు ఎప్పుడొచ్చారు చూడండి, 8వ వచనం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి, తన చిత్తమును గూర్చిన మర్మము మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకును ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఎంతమందికి అర్థమైంది? చూడండి, ఈ భాష, ఈ యొక్క ప్లాను, ఈ ఏర్పాటు అర్థమైతేనే కదా అండి మరి మనం దేవుని బిడ్డలయ్యేది. చాలామంది యేసుక్రీస్తు మా దేవుడు అని చెప్తారు. ఈ అధ్యాయాన్ని అర్థం చేసుకునే పొజిషన్ వాళ్ళకు ఉందని మీరు అనుకుంటున్నారా? బాప్తీసాలు తీసుకొని సంకలో బైబిళ్ళు పెట్టుకొని ఉపవాస ప్రార్థనలు చేస్తూ, క్రిస్మస్ చేస్తూ, ఈస్టర్ చేస్తూ, లెంటు చేస్తూ, రకరకాల కార్యక్రమాలు, పాటలు అవన్నీ చేస్తున్న వారికి ఇంతకీ భక్తులు చెప్తున్న ఈ అండర్స్టాండింగ్ వాళ్ళకు ఉందని మీరు అనుకుంటున్నారా? ఇది తెలియకపోతే వృధా ప్రయాస కదా. ఆల్ వి నీడ్ ఈజ్ వాట్? అండర్స్టాండింగ్. రక్షణ అంటే అనండి, రక్షణ అంటే దేవుని ప్లాన్ని అర్థం చేసుకోవటం, అంతే. అదే రక్షణ. దేవుని ప్లాన్ నీకు ఇంకా అర్థం కాకపోతే ఆయన ఏం చేస్తున్నాడో నీ కోసం, నీకు రక్షణ ఏమొచ్చింది? అందుకే నువ్వు విచిత్రమైన పనులు చేస్తూ ఉంటావు, విచిత్రమైన పనులు చేస్తూ ఉంటావు అన్నమాట. 4 నుంచి 6 వచనాలు చదువుతున్నాను చూడండి. చాలా గొప్ప సంగతులు అందులో రాయబడి ఉన్నాయి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఆ స్టేట్మెంట్ని అర్థం చేసుకోవటమే రక్షణని. ఇప్పుడు నేను చదివిన ఆ వచనాలని అర్థం చేసుకోవటమే రక్షణ. ఎంత గొప్ప ఇన్ఫర్మేషన్ని క్రోడీకరించి రాస్తున్నాడు పౌలు భక్తుడు. జాగ్రత్తగా గమనించండి, ఒక్కొక్కటి చదువుతాను చూడండి. ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపా మహిమ అంటే ఏంటి చెప్పండి? మనం తప్పు చేసి పాపంలో పడిపోయి మన పొజిషన్ని పోగొట్టుకున్నాం. ఎవరైనా తప్పు చేస్తే ఎందుకు క్షమించాలి? ఎవరైనా మీ అందరిని అడుగుతున్నా, తప్పు చేసిన వాళ్ళని ఎందుకు క్షమించాలండి? మీరు ఎప్పుడైనా క్షమించారా? మీరు తప్పు చేసిన వాళ్ళని ఎవరైనా ఎందుకు క్షమించాలి? తమ్ముడు కాబట్టి క్షమించాలా? భర్త కాబట్టి క్షమిస్తారా? భార్య కాబట్టి క్షమిస్తారా? కూతురు కాబట్టి క్షమిస్తారా? చెల్లి కాబట్టి క్షమిస్తారా? ఎందుకు క్షమిస్తారు చెప్పండి? మీరు ఉచితంగా క్షమిస్తే వాళ్ళు మరలా చేస్తారు ఆ తప్పు. ప్రభువారు క్షమాపణ ఇవ్వటానికి ఒక అవకాశం ఇచ్చాడు. ఇలా ఉంటే మీకు క్షమాపణ ఇస్తా, ఇలా చేస్తే మీకు క్షమాపణ ఇస్తా, అంతేగాని మీ అందరికీ ఉచితంగా క్షమాపణ అని చెప్పట్లా. మీరు నా కుమారుని మాట విని ఆయన యందు విశ్వాసం ఉంచితే క్షమిస్తా. మీరు ఆయన మాట విని అర్థం చేసుకోకపోతే మీకు క్షమాపణే లేదు. ఈ ఏర్పాటు చేసింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. హలో, ఎంతమందికి అర్థమైంది? చాలామంది ఊరికి క్షమించేస్తూ ఉంటారు. క్షమించే ముందు ఆలోచించండి,
మీరు క్షమించారంటే పప్పులో కాలేస్తున్నట్టే, ఊరికి క్షమిస్తే. వాళ్ళు పశ్చాత్తాపపడి జన్మలో మళ్ళీ నేను ఈ విషయం మళ్ళీ రిపీట్ చేయను అంటేనే క్షమించండి. లేకపోతే వాళ్ళు ఎన్నిసార్లైనా రిపీట్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యేసు ప్రభు ద్వారా మనకి ఉచితంగా అనుగ్రహించింది ఏంటి? క్షమాపణ కాదు, క్షమాపణ ఇవ్వగలిగే పరిస్థితి. మీరు నా కుమారుడి మాట విని అర్థం చేసుకొని అతని యందు విశ్వాసం ఉంచి తనకు విశ్వాసపాత్రులుగా జీవించగలిగే కమిట్మెంట్ ఇస్తే నేను మిమ్మల్ని క్షమిస్తా. ఇది పాయింట్. మరి ఎంత అండర్స్టాండింగ్ లేదు చూసారా ఇక్కడ అందరికీ. నెక్స్ట్ చదువుతాం. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. ఏంటండి ఇది? యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా మనం స్వీకరిస్తున్నాడు. అదే కదా సువార్త అని చెప్పింది. మొదటి ఆదాము పాపం చేశాడు, మట్టి మనిషి, మరణపాత్రుడైపోయి చనిపోతున్నాడు. రెండవ ఆదాము మట్టి మనిషి కాదు, దేవుని ద్వారా జన్మించాడు. సో ఈ మట్టి మనుషులందరినీ కూడా ఈయన మాదిరిగా కుమారులుగా స్వీకరించడానికి రెడీగా ఉన్నాడు తండ్రి అయిన దేవుడు. ఇది అక్కడ చెప్తుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా, మీకు అర్థమైనా అర్థం కాకపోయినా నేను చెప్పాలి. ఈ మానవ జీవితం, ఈ 80 సంవత్సరాల జీవితం కేవలం మట్టి జీవితం. ఇందులో నువ్వు బాగా బతికినా బాగా బతకపోయినా, అనుభవించకపోయినా పెద్ద తేడా ఏం లేదు. అయితే ఈ జీవితాన్ని ఉపయోగించుకొని నువ్వు నీతిగా పరిశుద్ధంగా జీవిస్తే నీకు దేవుడు ఏర్పాటు చేసిన ఆ నిత్య జీవము, నిజమైన జీవితము వస్తుంది. కాదు నా ఇష్టానుసారంగా వెళ్ళు, ఎలా అయినా జీవించు. దేవుడు ఎవరిని బలవంతం చేయడు. మీ అందరికీ అర్థమవుతుందా? ఎంతో అండర్స్టాండింగ్ కలిగితే కానీ దేవుని సత్యం అర్థం కాదండి. ఊరికే మనం అందరం అన్నీ ఈజీగా రావాలని కోరుకోవద్దు. ఈజీగా ఏమి రాదు ఇక్కడ. ఈజీగా వస్తే ఏమొస్తుంది తెలుసా? ఎత్తి మీద భారం. ఈజీగా వచ్చిన దాన్ని హ్యాండిల్ చేయలేరు మీరు. చూడండి, జ్ఞానం లేకుండా మీకు ఒక లాటరీ తగిలినా, ఒక 10 లక్షలు వచ్చినా కూడా దాన్ని హ్యాండిల్ చేయలేరు మీరు. పక్కన వాళ్ళు చంపేస్తారు నిన్ను. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి అనగానే. అజ్ఞానము మానవులకి శత్రువు అండి, మీకు తెలియట్లేదు. అజ్ఞానము మానవులకి శత్రువు. ప్రభువారు అపవాదిని ఎలా దూరం చేయాలని వచ్చాడు? మీకు జ్ఞానం ఇచ్చి, లేకపోతే మనకు జ్ఞానం ఇచ్చి. అర్థమవుతుందా? అపవాదిని చాలామంది అంటారు. అందరూ అడిగే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను చూడండి. సాతాన్ అంత చెడ్డదైతే, దేవుడు ఇంత మంచోడైతే సాతాన్ని తీసేయచ్చుగా, దాన్ని చంపేయచ్చుగా, అసలు ఏదేం తోటలోకి రాకుండా చేయొచ్చుగా. దేవుడు ఎంత మంచోడుగా. ప్రభు అది కాదు గోల్ పెట్టింది. ప్రభు వారు ఏమంటున్నాడు తెలుసా? నీకు శత్రువు అపవాది కాదు, నీకు శత్రువు అజ్ఞానము. మన బంగారం తెలియగలదైతే ఆ అపవాది మాయలో మాటల్లో పడకుండా ఉంటుంది. మన బంగారం తెలివి తక్కువదైతే పడిపోద్ది. ప్రభువారు గోలేంటి? నీకు జ్ఞానం ఇవ్వటం, దాన్ని చంపేయటం కాదు. హలో, ఎంతమందికి అర్థమైంది? మీ పిల్లలు మీరు అర్థం చేసుకోవాలి, పెద్దలు అందరూ అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క బైబిల్ సారాంశాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. అది సత్యము. మా సంఘానికి ఎక్కువ మంది వస్తారు అన్నారు. వారందరిలో ఎంతమంది నీతిమంతులు ఉన్నారు? అది పాయింట్. క్వాంటిటీ కాదు, క్వాలిటీ ముఖ్యం. యేసుప్రభు వారికి 12 మందే శిష్యులు. లక్షల మంది ఆయన్ని వెంబడించారు, కానీ ఆయన అందరినీ శిష్యులుగా తీసుకోవాలా. హలో, ఎంతమందికి అర్థమవుతుంది? ఏమని? జ్ఞానముకి కూర్చిన ముఖ్యమైన విషయమని సొలొమోను చెప్తున్నాడు. సో మీకు అర్థమైందా ఇప్పుడు నేను చెప్పింది? అపవాది ప్రాబ్లం కాదు, నీలో జ్ఞానం లేకపోవటం ప్రాబ్లం. నీకు వివేకమును అనుగ్రహించుటకు దేవుడు తన కుమారుని పంపాడు. నీకు బుద్ధి కలుగజేయుటకు
దేవుడు తన కుమారుని పంపాడు. అపవాది చాలా ఈజీగా మనం పారదోలొచ్చండి మనలో జ్ఞానం ఉంటే. ఓకే, నెక్స్ట్, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, ముగిస్తున్నా నేను. దేవుడు మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడంటే చాలామంది ఈ లైన్ విషయంలో తప్పుడు డాక్ట్రిన్ ఒకటి ముందుకు తీసుకొస్తారు. అంటే ఏంటంటే ఎవరెవరు రక్షించబడతాడో ముందు దేవుడి పేర్లు రాసేసుకున్నాడంట, ఎవరెవరు నరకంలోకి వెళ్తాడో ముందు దేవుడి పేర్లు రాసేసుకున్నాడంట. అదేంది అంటే దేవుడు స్వార్థపరుడు కదా. అప్పుడు కొంతమంది నరకాన్ని పంపించడానికి పుట్టించాడా? తప్పది. ఈ అండర్స్టాండింగ్ అలా చేసుకోకూడదు. హలో, దేవుడు తన కోసం ముందుగా ఏర్పరచుకున్నాడు అంటే ఏంటి? క్రీస్తు అనే డోర్ తెరవబడింది. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ దేవుని రాజ్యంలోకి వస్తారు. విశ్వసించిన వారు మాత్రమే వస్తారు, విశ్వసించిన వారు రారు. ఆయన నమ్మిన వాళ్ళు మాత్రమే లోపలికి వస్తారని చెప్తున్నాడు. అంతేగాని రాంగ్గా అర్థం చేసుకోకూడదు. మళ్ళీ చదువుతున్నా, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని. మనలు అంటే ఎవరో తెలుసా? ఇప్పుడు ఎక్లీషాలో ఉన్న వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవాలన్నమాట. మనల్ని దేవుడు ముందుగానే ఏర్పాటు చేశాడయ్యా క్రీస్తులో. టికెట్ తీసుకుంటాం బాపట్ల నుంచి చెన్నై వరకు, ట్రైన్ ఎక్కుతారు. డెస్టినేషన్కి వెళ్ళాలనే ట్రైన్ ఎక్కుతారు. డెస్టినేషన్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది, ముందుగానే ఫిక్స్ అయిపోయింది. ఒక పిల్లవాడు ఇంజనీరింగ్ జాయిన్ అయినప్పుడు పాస్ అవుతాడు, పాస్ అవటానికే అని డెస్టినేషన్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది, ముందుగానే నిర్ణయించేశారు. సో ఇక్కడ నిర్ణయించటం మనుషులను కాదు, డెస్టినేషన్ అని చెప్తున్నాను నేను. కానీ ఈ మధ్యకాలంలో ఫెయిల్ అయ్యేవాళ్ళు చాలామంది ఉంటారు, ఆ ట్రైన్ మధ్యలో దిగిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. అర్థమైందని నేను చెప్పిన పోలిక. ఈ లైన్లో ప్రభువారు ఏం చెప్తున్నాడంటే మనకు ఆల్రెడీ డెస్టినేషన్ ఫిక్స్ చేశాడు, మనల్ని ఆ డెస్టినేషన్కి ఫిక్స్ చేశాడు, అంతేగాని మనల్ని ఫిక్స్ చేయలా. జాగ్రత్త చదవండి. మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులముగాను నిర్దోషములై ఉండవల్లని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేను. క్రీస్తులో ఇలా ఉండాలని ముందుగానే నిర్ణయించాడు. మనుషుల పేర్లు నిర్ణయించాల. ఇది పెద్ద డాక్ట్రిన్ అన్నమాట, మతంలో ఉన్న డాక్ట్రిన్ అన్నమాట. మనందరము దేవుని యొక్క ప్రణాళికలో ఉండి ఆ డెస్టినేషన్ చేరాలని నిర్ణయించాడు. ఇక్కడికి వచ్చాం కాబట్టి అది అర్థమవుతుంది అని భక్తుడు చెప్తున్నాడు. అంతేగాని కొంతమందిని ప్రభువారు ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు అని కాదు. మనుషుల పేర్లు ముందుగా ఏర్పాటు చేసుకోవాలి దేవుడు. కంక్లూడ్ చేద్దాం. దేవుని యొక్క రాజ్య సువార్త ఇట్స్ ఎ ట్రూత్. అది ఒక ఒరిజినల్ ఇన్ఫర్మేషన్, అది ఒక సత్యమిషమైన మాట. దాన్ని ఓపెన్ మైండ్తో ఉన్నవారు మాత్రమే అర్థం చేసుకోగలరు. ఎవరికి పడితే వారికి అర్థమయ్యేది కాదు ఈ శుభవార్త. ఈ శుభవార్తని అర్థం చేసుకోవటానికి ముందుగా సత్యం తెలుసుకోవాలన్న కోరిక ఉండాలి. అప్పుడు మాత్రమే ఇవన్నీ అర్థమవుతాయి. సో దేవుడు మనందరికీ నీ గురించి, ఈ లోకం గురించి, ఆయన గురించి, అంటే దేవుని గురించి అన్ని విషయాలు, ఒరిజినల్ విషయాలు మనకు చెప్పాలనుకున్నాడు యేసుక్రీస్తు ద్వారా. అప్పుడు మాత్రమే మనము రక్షణ అనే అనుభవంలోకి వస్తాము అని స్పష్టంగా క్లియర్గా ప్రభువారు చెప్తున్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగిన వాళ్ళు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనని ప్రభువుగా పెట్టుకొని ఆయన మార్గంలో జీవిస్తూ వర్ధిల్లుతారు. ఇది సువార్త సమయం సందేశము. అందరికీ అర్థమైందని భావిస్తూ ఉన్నాను, అర్థం అవ్వాలని కూడా నేను భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. మరలా వచ్చేవారం ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు సెలవు.